రాజమండ్రి గోకవరం బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గోకవరం బస్టాండ్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు తగరం సురేష్ బాబు, పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, నర్సిపల్లి హారిక ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు చట్టసభల్లో మరియు సమాజంలో గౌరవం దక్కిందంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనేనని ఆయన స్పష్టం చేశారు. చదువుకో, సమీకరించుకో, పోరాడు అనే అంబేద్కర్ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని సూచించారు. అంబేద్కర్ కలలు గన్న అంత్యోదయ చివరి వరుసలో ఉన్న వ్యక్తికి కూడా ఫలాలు అందడం లక్ష్యం కోసం ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని, పంచతీర్థాల అభివృద్ధి ద్వారా బీజేపీ ప్రభుత్వం బాబాసాహెబ్ కు తగిన గౌరవం ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుర్రాల వెంకట్రావు, వీర వీరాంజనేయులు, రవిశంకర్, కందికొండ రమేష్, పడాల నాగరాజు, డాక్టర్ ఉమా, నందివడ సత్యనారాయణ, బివి రామారావు, కొల్లాప శ్రీను, రాము, మీనాక్షి రెడ్డి, రవణమ్మ తదితరులు పాల్గొన్నారు. మరి అంబేద్కర్ గారు చూపిన దారి ఏదైతే బోధించు, సమీకరించి, పోరాడు అనేది ఉందో ఆ విధానాన్ని పాటిస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకి నడుస్తూ ఉంటుంది. అలాగే అంబేద్కర్ చనిపోయిన తర్వాత 30 సంవత్సరాలు పైబడినా కానీ ఎటువంటి భారతరత్న ఇవ్వకుండా మరి ఏవైతే పార్టీలు ఉన్నాయో అవన్నీ చాలా లీడ్ చేయడం జరిగిందండి. మరి అలాంటిది వాజ్పేయి గారు అలాగే అద్వానీ గారు పూనుకొని భారతరత్న వచ్చే విధంగా మరి ఏదైతే కృషి చేశారో నేను చాలా గర్వపడుతున్నాను. ఎక్కడా కూడా భంగం కలగకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు మహిళలకి పెద్దపీటను వేస్తూ 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు 16, 17, 18 పార్లమెంట్లో చట్టసభల్లో కూడా వారికి అవకాశాలు కల్పించాలని ఏదైతే